ఈ డియోరాలో ఒక పిల్లవాడు వెళ్ళి ఒక కొడుకు వెళ్ళి పోలీస్ స్టేషన్కి, ఇప్పుడు మీరు ఫోటోలో పంపిస్తున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి తండ్రి మీద కేసు పెట్టారు. ఏమని? ఆ తండ్రి అందరిలో నన్ను తిట్టి కొట్టాడు అని. ఆయన తండ్రి పోలీస్ స్టేషన్కి వచ్చి, తల్లి పంపించింది, తండ్రి వచ్చి ఆయన అడిగాడు అనమాట, అరే నువ్వు విద్యాబుద్ధులు నేర్పు, నువ్వు తప్పు చేసావు, నిన్ను దండించేది తండ్రే, నీ క్షేమం కోసమే, నువ్వే నా జీవితం కదా అని ఆ తండ్రి చెప్తే వాడికి అర్థం కాలేదు. ఆ పిల్లోడికి అర్థం కాక ఆ తండ్రికి ఇంకా దిక్కులేక నేను ఇంటికి రాను, ఈ కేసు పెట్టవలసిందంటే ఆ తండ్రి 2 మోకాళ్ళ మీద నిలబడి ఆ పుత్రుడు కాళ్ళు పట్టుకుని, మనకు ఆ ఫోటోలో కనిపిస్తుంది, పుత్రుడు కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ నన్ను క్షమించరా అని కొడుకుని అడుక్కోవడం చాలా దారుణమైన పరిస్థితి అండి. ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారన్నమాట, ఇలాంటి కొడుకు అవసరమా అనుకుంటూ. మనకి ఏం సూచిస్తుందండి భారత సంస్కృతిలో? భారత సంస్కృతికి బేటలు వాళ్తలేదా? దారుణాలు జరగడం లేదా? ఒక టీచర్ దండిస్తే అదే టీచర్ని కొట్టడం, అదే టీచర్ మీద కేసులు పెట్టడం. ఈ ప్రపంచంలో ఒక పుత్రుల్ని, ఈ భారత సంస్కృతిలో ఒక సిటిజన్స్ని, ఒక పుత్రుడు లేదా పుత్రుడికి దండించే అర్హత ఈ భారత సంస్కృతి ఎవరికి ఇచ్చిందండి? తల్లి, తండ్రి, గురువుకి. ఈరోజు తల్లి, తండ్రి, గురువుల పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తున్నాం. హైదరాబాద్లో ఒక స్కూల్లో విద్యార్థులు కలిసి ఒక టీచర్ని, ఒక లెక్చరర్ని కొట్టి చంపడం కూడా మనం హైదరాబాద్లో చూసాం. దారుణమైన పరిస్థితి. ఒక తల్లిని రీసెంట్గా మనం చూస్తున్నాం, రాజస్థాన్ ప్రాంతంలో ఒక తల్లిని వాడు ఒక కర్ర పట్టుకుని తండ్రి వారించిన కొట్టి చంపాడు ఒక కానిస్టేబుల్ కొడుకు.